తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ అట 3500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్టీ టెలిమీడియా సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు టూర్లో కుదిరిన ఒప్పందం. సింగపూర్ వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫు హైయూన్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో 3500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు సింగపూర్ టూర్లో ఈ ఒప్పందం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శనివారం సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈఓ బ్రూనో లోపేజ్ ఒప్పందంపైన సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే ఈ డేటా సెంటర్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంటుంది. దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్స్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొన్నది. దాదాపు 3500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఎస్టీ టెలిమీడియా ముందుకు రావడం ద్వారా తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి సంస్థలకు అనుకూలంగా ఉన్నట్లు చాటి చెప్పినట్లయిందని తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించబోతున్నది. ఇది కేవలం ఎంఓయు మాత్రమే. ఈ ఎంఓయు అన్నది టోటల్ ప్రాజెక్టు వచ్చి ఉద్యోగాలు ఇచ్చి పనులు స్టార్ట్ చేసే మొత్తం 100% అనుకుంటే అందులో ఒక 1 to 2% మాత్రమే ఈ ఎంఓయు. ఈ ఎంఓయు తర్వాత ఏదైనా జరగవచ్చు. వాళ్ళు ఇక్కడికి రావడము, ప్రభుత్వంతో చర్చలు జరపడము, వాళ్ళకి ఆ అవసరమైనటువంటి అన్ని వసతులు కల్పించి వాళ్ళకి నచ్చి అయితే ప్రాజెక్టు ముందుకు పడుతుంది. లేకపోతే ఎంఓయు స్థాయిలో కూడా ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావచ్చు. మనం అట్లా కోరుకోవట్లేదు. ప్రాజెక్ట్ రావాలి, కొత్తగా ఉద్యోగాలు రావాలి. మంచిదే, ఇది మంచిదే. కానీ మీరు ఏం చేయాలంటే ప్రతి గవర్నమెంట్ కూడా, మనం గతంలో బీఆర్ఎస్ని కూడా ఇట్లనే అడిగినాం, ఇప్పుడు వీళ్ళని కూడా అడుగుతున్నాం. గతంలో ముఖ్యమంత్రి దావోస్ టూర్కి పోయిండు. ఆ దావోస్ టూర్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయని మీరు చెప్పారు. ఎంఓయూలు కుదుర్చుకున్నారు కదా, మరి ఆ కంపెనీలు ఎంతవరకు వచ్చినాయి ఒకసారి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఐటీ పరిశ్రమల మంత్రి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇక మేము గత దావోస్ టూర్లో ఇన్ని కంపెనీలు వస్తాయని వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఇన్ని కంపెనీలు ఈ దశలో ఉన్నాయి అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలు కూడా ఇది చూసి అబ్బా చాలా గొప్ప విషయం అని అనుకుంటారు. అది మీకు కూడా అడ్వాంటేజ్. ఇది రాజకీయంగా మంచి పని చేసి రాజకీయంగా వాడుకోవడం తప్పులేదు. ఎందుకంటే మనం లాస్ట్ గవర్నమెంట్లో చూసినాం, అంటే పోవడం, ఒప్పందం చేసుకున్నాం అనడం, పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం. ఇది అలవాటుగా మారింది గవర్నమెంట్స్కి. అవి ఎంతవరకు ఇప్పుడు ఇలా పెద్ద వార్త, మళ్ళీ దీని మీద పేపర్ వాళ్ళు కానీ ఇది ఫాలోఅప్ కూడా ఉండదు. దీని మీద ఆ కంపెనీ ఏమైంది, వాడు వచ్చిండా రాలేదా, అసలు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చిర్రు, ఈ ఒప్పందాల వెనక ఉన్న మతలబేంది, ఇవంతా ఇది ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తం అంతా క్విడ్ ప్రోకో. వాడు 5 ఎకరాలతో వీళ్ళు 15 ఎకరాలు ఇచ్చిర్రు. ఇచ్చిన భూమిని రియల్ ఎస్టేట్ దాని కింద మలుచుకున్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల్లో సింగపూర్ భాగస్వామ్యం సానుకూలత వ్యక్తం చేసిన అక్కడి వాణిజ్య పర్యావరణ మంత్రి. సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి. పలు ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. భాగస్వామ్యం పంచుకోవాలి అనే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి వాణిజ్య పర్యావరణ మంత్రితో శనివారం భేటీ అయింది. ఆమె ఈ పర్యావరణ మంత్రి. పెట్టుబడులు రావాలి, మీ టూర్ సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండండి, పారదర్శకంగా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి ప్రయత్నాలు చేయండి, తప్పులేదు. కానీ ఇదేదో పోయినసారి లెక్క, పోయిన గవర్నమెంట్ లెక్క ఇదేదో పోయినాం కాబట్టి ఏదో ఎంఓయూ కుదుర్చుకొని పేపర్లలో ప్రకటనలు ఇచ్చి ఇక ప్రాజెక్టులను గాలి కుదిలేసేలాగా చేయకండి.